ఏం చేస్తున్నావు బావా? అమాయకపు మొగుడు అరిచే పెళ్ళామని నవల చదువుతున్నాను. ఇంతకీ తమరెక్కడికి వెళ్ళారు? లాగిపెట్టి కొడితే దేవుడు కనిపిస్తాడు అనే సీరియల్ పక్కింట్లో చూసి వస్తున్నాను బావా. అమ్మో, ఇది ఖచ్చితంగా నన్నే అంటుంది. అయినా ఈ రోజుల్లో పిల్లలకి వెళ్ళకూడదురా బాబు. అయ్యా ఏమీ లేదు, ఊరినే జోక్ చేశానే. జోక్ చేశావు కాబట్టి నోరుతో చెప్పాను, అదే సీరియస్ గా చెప్పుంటే చెయ్యితో చెప్పుండేదాన్ని. సరే సరే, అలా వచ్చి కూర్చో. ఎంతసేపు నుంచి ఉంటావు? బావా నిన్నోటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? దేవుడు వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు బావా? నా సంగతి సరే గాని నువ్వేం కోరుకుంటావో చెప్పు. 7 జన్మలు నువ్వే భర్తగా రావాలని కోరుకుంటా. మరి నువ్వేం కోరుకుంటావు? ఇదే ఆఖరి జన్మ అవ్వాలని కోరుకుంటాను. ఇంక జన్మే ఉండకూడదు అనుకుంటాను. ఒకవేళ ఉన్నా అందులో బ్రహ్మచారిగా ఉండిపోవాలని కోరుకుంటాను. అంత కఠినమైన నిర్ణయం నువ్వెందుకు బావా తీసుకున్నావు? బ్రహ్మచారిగా ఉంటే చివరి వరకు అయినా బతుకుతానని నమ్మకం ఉంటది. అదే మ్యారేజ్ చేసుకుంటే మధ్యలోనే పోతానే భయం.